హలో ఎవ్రీవన్, నేను మీ అర్చన. ఈరోజు మేతి పెసరపప్పు కర్రీ అయితే చేసుకుందాం. అండ్ ఈ మేతి అలాగే పెసరపప్పులోనూ కూడా చాలా పోషకాలు ఉన్నాయి. అవి కూడా మనము వీడియో మధ్యలో తెలుసుకుందాం. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ ఈ కర్రీకి కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. నేను చేసే ఈ పద్ధతిలో ఈ కర్రీ అయితే మహారాష్ట్రలో ఎక్కువగా చేస్తుంటారు. అలాగే మేతి వచ్చేసి ఎవరికైనా రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మేతి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. రక్తాన్ని పెంచుతుంది ఈ మేతి అనేది తీసుకుంటే. మెంతెం కూర అంటారు కదా, అది తీసుకుంటే. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ కారం బాగా స్పైసీగా ఉన్నవే పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసేసుకోండి. లో ఫ్లేమ్లో మంటను తగ్గించి పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి మాడిపోకుండా బాగా వేగిన తర్వాత ధనియాల పౌడర్ 1/4 టీ స్పూన్ వేసేసుకుందాం. ధనియాల పౌడర్ 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మీరు కర్రీ ఎంత చేస్తున్నారో దాని క్వాంటిటీ బట్టి మీరు ఈ మసాలాలు అనేది అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత నేను సన్నగా తరిగిన మెంతం కూర వేసేసుకుంటున్నాను. షుగర్ ఉన్న వాళ్ళకి మెంతం కూర జ్యూసు డైలీ తాగినట్లయితే షుగర్ అనేది కంట్రోల్గా ఉంటుందంట. ఒక విధంగా ఈ మేతి గొప్ప మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఉల్లిపాయలు ఒక్కటి వేగేంత వరకు ఈ కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే మంటను అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. మేతి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మనం 1 నిమిషం వరకు వేయించుకుందాం. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పద్ధతిలో చేసినట్టయితే మీకు ఈ కర్రీ అనేది చేదు అనేది ఉండదు. అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ తప్పకుండా నా కోసం ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ నచ్చుతుంది 100%. నచ్చకుంటే నా కోసమే కదా, వదిలేయండి. నచ్చితే ఓకే. 1 నిమిషం తర్వాత పెసరపప్పు వేసేసుకుందాం. ఈ పెసరపప్పులో బి అండ్ సి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే మనకు ఇన్ఫెక్షన్స్ వగైరా రాకుండా ఉంటాయి. ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్ కూడా ఉంటుంది. ఎవరికైనా రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది వారానికి 2 సార్లు తీసుకున్నట్లయితే పెసరపప్పు అండ్ రక్తం బాగా వచ్చేస్తుంది. అలాగే అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ పెసరపప్పును తీసుకోవచ్చు. పెసరపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి రుచికి తగినంత ఉప్పు అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించి మూత పెట్టేసి సన్నని సెగ మీద మధ్యలో కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకుందాం. 1 నిమిషం తర్వాత ఒక టమాటో అయితే సన్నగా తరిగినది వేస్తున్నాను. టమాటో వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి డక్కన్ పెట్టేసి సన్నని మంట పైన మళ్ళీ ఉడికించుకుందాం. మన ఛానల్లో ప్రతి వీడియోలో కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడు మాత్రం లైక్ చేయకండి. ఎందుకంటే ఈ కర్రీ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి. అలాగే మీకు నచ్చినట్టయితే అప్పుడు మీరు జెన్యూన్గా ఒక లైక్ అయితే చేయండి. ఆ లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. ఈ కర్రీ మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అలాగే ఉడికిన తర్వాత 1/4 టీ స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు దక్కన పెట్టేసి ఉడికించుకుందాం. ఈ కర్రీలో మనకు పప్పు ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం పప్పు నోట్లో వేసుకొని తింటే కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తుంది. మరి అని చెప్పేసి మెత్తగా అయితే నీళ్ళలో ఉడికించినట్టుగా ఉండదు. కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తుంది. అదే మనకు ఈ కర్రీ అలా ఉడికినట్టయితే ఈ కర్రీ మనకు డన్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్. బీ కూల్, స్టే హ్యాపీ.